దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా లోకరక్షకుడైన యేసుప్రభు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. మన వాగ్దానం ఎవరికైనా గుర్తుందా? మన వాగ్దానం ఎవరికైనా గుర్తుందా? మన వాగ్దానం గుర్తుందా? ఒకసారి మన వాగ్దానం చెప్పండి ఒకసారి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థనాపూర్వకంగా వర్తమానాన్ని సిద్ధపడుతున్నప్పుడు దేవుడు మరొకసారి మన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ జులై మాసంలో దేవుడు సరికొత్తమైన వాగ్దానంతో కూడిన వర్తమానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరం కూడా 7 సార్లు చెబుదాం. ఇది 7 సార్లు ఈ వాగ్దానాన్ని అందరం చూద్దాం. మరి చిల్ రాజ్ కుమార్ చెబుతూ ఉండిద్ది, మనమందరము తనతో పాటు ఏకీభించి అందరం కూడా 7 సార్లు ఈ వాగ్దానాన్ని మనం ఉచ్చరిద్దాం. ఎందుకంటే వాగ్దానాన్ని మనం ఉచ్చరించేటప్పుడు, వాగ్దానాన్ని మనం పలికేటప్పుడు వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడతా ఉండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తున్నారా? మన వాగ్దానం కొరకు ప్రార్థన చేస్తున్నారా? మన వాగ్దానం కొరకు ప్రార్థన చేస్తున్నారా? రోజుకు ఒక్కసారైనా, కనీసం ఒక్క నిమిషమైనా వాగ్దానం కొరకు ప్రార్థన చేయండి. వాగ్దానం కార్డు ఉందా మీ దగ్గర? వాగ్దానం కార్డు ఉందా? బైబిల్లో భద్రంగా పెట్టుకున్నారా? చెక్కు చెదరకుండా. అవసరమైతే వచ్చే సంవత్సరం ఫ్రేమ్ కట్టిస్తాను, కానీ నలిగిపోయినా పర్లేదు, ఇంకా మన దగ్గర కొన్ని ఉన్నాయి. వాగ్దానాన్ని ప్రతిరోజు వాగ్దానాన్ని చేతపట్టుకొని ఒక్క నిమిషమైనా ఈ వాగ్దానము నా కుటుంబంలో, నా బిడ్డల జీవితంలో, పరిచర్య జీవితంలో, దైవ సేవకుల జీవితంలో, సంఘ పరిచర్య జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే 6 మాసాలు గతించిపోయాయి. ఈ 2026 సంవత్సరము 6 మాసాలు, అప్పుడే 6 మాసాలు అయిపోయినట్టు, 6 రోజులు అయిపోయాయి. 6 మాసాలు కూడా 6 రోజులు అయిపోయినాయి. నిన్న మొన్న అప్పుడే న్యూ ఇయర్ అయింది, అప్పుడే నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాం అన్నట్లుంది. కానీ 6 మాసాలు మరి దేవుడు మనల్ని ప్రేమించి, మన పరిచర్యను ప్రేమించి, మరి రూతమ్మ గారి ద్వారా ఈ గృహాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. 6 మాసాలు అప్పుడే కంప్లీట్ అయిపోయినాయి అనుకుంటున్నాను నేను. 6 మాసాలు కంప్లీట్ అయిపోయినాయి అప్పుడే. అంటే దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ్రయించిన బిడ్డల్ని ఆయన ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. మరి ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని మనము 7 సార్లు ఉచ్చరిద్దాము. 7 సార్లు చెబుతూ ఉందాము. అందరం కూడా. మరి చెల్లి రాజ్ కుమారి చెబుతూ ఉండిద్ది, తనతో పాటు మనందరం కూడా ఏకీభించి 7 సార్లు అందరం చెబుతాం. ఎందుకంటే 7వ మాసంలోనికి మనం అడుగుపెట్టాం. ఏ మాసంలోనికి? 7వ మాసం. ఈ నెల పేరు ఏం పేరు చెప్పండి? ఏ నెల? జూన్ కాదమ్మా, జులై అమ్మా. ఇది ఇంకా నువ్వు జూన్లో ఉన్నట్టున్నావు. జూన్ కాదు, జులైలోకి మనం వెళ్ళాము. ఇది జులై నెల అనమాట. ఈ జులై నెల మన జీవితంలో, మన బ్రతుకులో సూర్యోదయాన్ని మనం చూస్తున్నామంటే అది కేవలము దేవుని కృప. ఎంతోమంది మరుసటి రోజును చూడలేక అలాగే వారు గతించిపోయిన వారు ఉన్నారు. మనం గొప్పవారమని కాదు, మనము దేవుని యొక్క భక్తిలో మనం ఆరితేరినోళ్ళం అని కాదు, మన భక్తి కాదు, మన శక్తి కాదు, కేవలము ఆయన కృప ద్వారానే మనం రక్షింపబడి ఉన్నాం. ఆయన కృప ద్వారానే మనం ఉనికి కలిగి ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన కృప ద్వారానే మనం చలించుతున్నామంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరం కూడా 7 సార్లు చెబుదాం. లెక్కేయండి, ఎన్నిసార్లు చెబుతున్నాం అన్నది లెక్కేయండి. 7వ మాసంలోనికి అడుగు పెడుతున్నాం కనుక మరి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతున్నప్పుడు దేవుడు 7 సార్లు ఉచ్చరించమన్నాడు. ఈ వాగ్దానాన్ని మనం 7 సార్లు ఉచ్చరిస్తే, దేవుని మాటను మనం ఎన్నిసార్లు ఉచ్చరించినా తక్కువే. దేవుని మాటను మనం ఎన్నిసార్లు ఉచ్చరించినా తక్కువే. 7వ మాసంలోనికి మనం అడుగు పెడుతున్నాం కనుక దేవుడు ఈ 7వ మాసం నుంచి మన జీవితాల్లో అనేక గొప్ప కార్యాలు, అనేక ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవునికి వందనాలు. స్తోత్రం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము. మన ప్రామిస్ కార్డులో ఉండిద్దిగా. ప్రామిస్ కార్డు లేదండి, అదే కార్డు పట్టుకొని చదివేసాయి. సరిపోయింది.
ఉన్నది. నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, లెమ్ము, తేజరెల్లుము, తేజరెల్లుము, యెహోవా మహిమ యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నీ మీద ఉదయించెను. నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, లెమ్ము, తేజరెల్లుము, తేజరెల్లుము, యెహోవా మహిమ యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నీ మీద ఉదయించెను. నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, లెమ్ము, తేజరెల్లుము, తేజరెల్లుము, యెహోవా మహిమ యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నీ మీద ఉదయించెను. నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీకు వెలుగు వచ్చి ఉంది. నీకు అనకుండా నాకు వెలుగు వచ్చి ఉంది అని అందాం. మనం పలికేటప్పుడు, ఉచ్చరించేటప్పుడు, బైబిల్లో ఏదన్నా వాక్యాన్ని మనం ఉచ్చరించేటప్పుడు నీకు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అప్పుడు మనం ఏం చెప్పాలంటే నాకు వెలుగు వచ్చి ఉన్నదే, నాకు వెలుగు వచ్చి ఉన్నది అనాలి. నాకు వెలుగు వచ్చి ఉన్నదే, నా కుటుంబానికి వెలుగు వచ్చి ఉన్నదే, మా కాలనీకి వెలుగు వచ్చి ఉన్నదని మనం ప్రార్థన చేయాలి. నాకు వెలుగు వచ్చి ఉన్నదని చదువున్నాను. నాకు వెలుగు వచ్చి ఉన్నది. నాకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, లెమ్ము, తేజరెల్లుము, తేజరెల్లుము, యెహోవా మహిమ యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నీ మీద ఉదయించెను. నాకు వెలుగు వచ్చి ఉన్నది. నాకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, లెమ్ము, తేజరెల్లుము, తేజరెల్లుము, యెహోవా మహిమ యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నీ మీద ఉదయించెను. నాకు వెలుగు వచ్చి ఉన్నది. నాకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, లెమ్ము, తేజరెల్లుము, తేజరెల్లుము, యెహోవా మహిమ యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నీ మీద ఉదయించెను. నాకు వెలుగు వచ్చి ఉన్నది. నాకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, లెమ్ము, తేజరెల్లుము, తేజరెల్లుము, యెహోవా మహిమ యెహోవా మహిమ నీ మీద నా మీద ఉదయించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వాగ్దానాన్ని చదివే విధానం వేరు, వాక్యం చదివే విధానం వేరు, వాగ్దానాన్ని ఉచ్చరించి వాగ్దానాన్ని పలికే విధానం వేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండి చేయుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నాకు అపాయమేమి, అలా చదవాలి. నీకు అపాయమేమీ రాదు కాదు, నాకు అపాయమేమీ రాదు. ఏ తెగులు నా గుడారం సమీపించదు. నా కాళ్ళకు రాయి తగలకుండా ఆయన నన్ను ఎత్తి పట్టుకున్నాను. నా కుటుంబానికి క్షేమానికి, అలా ఉచ్చరించాలన్నమాట. అంటే వాగ్దానాన్ని మనం ఉచ్చరించడం ద్వారా ఎవరితో చెబుతున్నాం? పక్కలతో చెప్పట్లా, మనకు మనమే చెప్పుకుంటున్నాం, మనకు మనమే ఉచ్చరించుకుంటున్నాం. అంటే ఆ వాగ్దానపు యొక్క అభిషేకము మన మీద పనిచేయటం ప్రారంభించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవ్వరూ లేరు, నిస్సహాయ స్థితిలో ఉన్నావు, దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నావు, అవమానాల్లో నిందల్లో కృంగిపోయి ఉన్నావు. నీకు నువ్వే నీ దేవుడిచ్చిన వాగ్దానాల్ని నీవు ఉచ్చరించుకోవాలి. నీకు నీవే చెప్పుకున్నప్పుడు దేవుని అభిషేకంతో నువ్వు తాకబడతావు. దేవుడు మరొక మారు ఆయన అభిషేకంతో నిన్ను నింపి నిన్ను లేవనెత్తుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వర్తమానంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25-26 వచనాలు. అందరూ రాసుకునేవారు రాసుకోండి. దేవుడు వాగ్దాన పూర్వకంగా మంచి వర్తమానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆన్లైన్లో వాక్యాన్ని ఎవరైతే చూస్తున్నారో, ఈ వర్తమానాన్ని ఎవరైతే చూస్తున్నారో, మరి ఇక్కడున్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఇక్కడ సిగ్నల్ సరిగా లేపటం వల్ల లైవ్ టెలికాస్ట్ చేయలేకపోతున్నాము. కొత్త ఛానల్ని ప్రారంభించాము. యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తి పరిచర్య అనే యూట్యూబ్ ఛానల్ని ఆన్లైన్లో చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వర్తమానం కనుక మీకు నచ్చి దేవుడు మీతో మాట్లాడితే కనుక కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ పూర్వకం కామెంట్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా కింద కామెంట్ బాక్స్లో మీరు తెలియజేస్తే మీ కొరకు సంఘంగా మేము ప్రార్థిస్తూ ఉంటాం. దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25-26 వచనాలు చదువుకుందాం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలిగజేయునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన వాగ్దానము నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఇక్కడ దేవుడు ఈ వాగ్దానంలోంచే, దేవుడు మనకిచ్చిన వాగ్దానంలోంచే సరికొత్తమైన వర్తమానాన్ని మనకి ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహించాడు.
మనము సంఖ్యాకాండము 6 అధ్యాయము 25, 26 వచనాలు చదువుకున్నాము. యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సన్నిధి కాంతి ప్రకాశింపజేయటము అని అంటే, సన్నిధి కాంతిని ప్రకాశింపజేయటం అంటే మూల భాషలో, పరిశుద్ధ గ్రంథమైన యొక్క మూల భాషలో దేవుడు ముఖము మన వైపుకు తిప్పుకోవటం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేయటం అంటే దేవుడు తన బిడ్డల వైపు తన ముఖాన్ని తిప్పుకోవటం. చిన్నపిల్లలు చూడండి, మన పిల్లలు ఎప్పుడైనా తప్పు చేస్తూ ఉంటారు, పొరపాట్లు చేస్తూ ఉంటారు. పొరపాట్లు చేస్తూ ఉంటుంటే వారు మన దగ్గర ఎలాగుంటారు? భయంగా, బెదురుగా, మా డాడీ ఏమంటాడో, మా మమ్మీ ఏమంటాడని భయంగా, బెదురుగా ఉంటే మనం ఇలా దగ్గర తీసుకొని భుజం మీద చేసి ఒకసారి నవ్వామనుకో, వారి భయం అంతా పోయిద్ది, వారి బెదిరంతా పోయిద్ది. దేవుడు తన సన్నిధి కాంతిని మన మీద ప్రకాశింపచేయటం అంటే మనం ఎటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నా, ఎటువంటి భయంలో ఉన్నా, ఎటువంటి వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి దిగజారిపోయిన స్థితిలో ఉన్నా సరే దేవుడు మన వైపు చూసి నవ్వటమే, దేవుడు మన వైపు చూడటమే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఆయన మన వైపు చూస్తాడో మనకున్న భయాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ ఉదయకాల సమయంలో, ఈ 2026 సంవత్సరము ప్రారంభమైన మొదల నుంచి నా జీవితంలో అన్ని కష్టాలేనండి, నా జీవితంలో అన్ని బాధలేనండి, ఈ సంవత్సరం నాకు కలిసి రాలేదండి నువ్వు అనుకుంటున్నావా? అది పొరపాటు. దేవుడు నీ తలరాతను మార్చే సముద్రుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన వైపు నువ్వు తిరిగావంటే, ఆయన ముఖము నీ వైపు తిప్పుకున్నాడంటే, ఆయన సన్నిధి కాంతితో నిన్ను నింపి నీ మీద ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన చీకటిని ఆయన తొలగింపజేసి నీ మీద, నీ కుటుంబం మీద ఆయన ప్రకాశమైన వెలుగుని ప్రసరింపజేయగల సముద్రుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసినప్పుడు మన జీవితాల్లో ఉన్న చీకటి, మన జీవితాల్లో ఉన్న నిస్సహాయ స్థితి, మన జీవితాల్లో ఉన్న అవమానం, మన జీవితాల్లో ఉన్న వ్యతిరేకమైన పరిస్థితి కూడా మన నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూద్దాం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు ఎవరిని కనికరించాడు, తన సన్నిధి కాంతితో ఎవరిని దర్శించాడు, ఎవరిని కనికరించాడు. ఇక్కడ దేవుడు అని అంటున్నాడు, మై హోనా తుమ్ ఫిగర్నై కర్ణ అంటే నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడకో, దిగులు పడకో, నీకు తోడుగా ఉన్నాను. మై హోనా తుమ్ ఫిగర్నై కర్ణ, నీకు తోడుగా ఉన్నా, నువ్వెందుకు భయపడుతున్నావు? నీకు తోడుగా ఉన్నా, నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నువ్వెందుకు బెంగ పెట్టుకుంటున్నావు? ఇంగ్లీష్లో ఐ ఆమ్ విత్ యూ, డోంట్ వర్రీ, ఐ ఆమ్ విత్ యూ, డోంట్ ఫియర్. దేనికి వర్రీ అవుతున్నావు? దేనికి నువ్వు భయపడుతున్నావు? ఐ ఆమ్ విత్ యూ, డోంట్ వర్రీ, ఐ ఆమ్ విత్ యూ, డోంట్ ఫియర్. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరంలా. దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనతో ఉన్నాడు. దేవుడు నీతో ఉన్నాడు, నీ కుటుంబంతో ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన నాతో ఉన్నాడని రుజువు ఏంటంటే, నా కుటుంబంతో ఉన్నాడని రుజువు ఏంటంటే నీవు ఆయన సన్నిధిలో కూర్చొని ఉన్నావు. అదే రుజువు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చాలా మంది దేవుడు నాతో ఉన్నాడని భ్రమలో బ్రతుకుతూ ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. దేవుడు మనతో ఉంటే మనము ఆయనకు ప్రాధాన్యత ఇస్తాము. దేవుడు మన పక్షాన ఉంటే మనము ఆయన సన్నిధిని వెతుకుతాము. ఆయన తన సన్నిధి కాంతిని ఉదయింపచేయటం అంటే ఈ ఉదయకాల సమయంలో ఎందుకు మీరు ప్రయాసపడి, ఉదయకాలమే లేచి ప్రయాసపడి ఎందుకు దేవుని సన్నిధానికి వచ్చారు? ఆయన నా వైపు చూస్తాడని. ఆయన నా గోడు వింటాడు, ఆయన నా బాధ వింటాడు, ఆయన నా కష్టాన్ని చూస్తాడు. ఆయన మాటతో, ఒక్క మాట నాతో మాట్లాడితే నా జీవితం మార్చబడిద్దనే విశ్వాసంతో మీరు వచ్చారా, అవిశ్వాసంతో వచ్చారా? చెప్పాలి. విశ్వాసంతో వచ్చారా, అవిశ్వాసంతో వచ్చారా? నేను రాకముందే మీరు వచ్చి కూర్చున్నారు. ఎందుకు? దేవుడు నన్ను దర్శిస్తాడని. దేవుడి సన్నిధిలో నేను ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటే ఆ ప్రశాంతతే వేరండి అంటూ ఉంటారు చాలామంది. నేను పైడిపరిలో మన సర్వీస్ అయిపోయిన తర్వాత అక్కడ పరిచర్య జరిగిస్తూ ఉంటాను. రెండో సర్వీస్ అక్కడ పైడిపరిలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. అక్కడికి అవతల వైపు, ఇప్పుడు స్టేషన్ అవతల వైపు నుంచి ఒక తల్లిగారు వస్తూ ఉంటారు. ఆ కాళ్ళు ఇంతలా వాసిపోయినాయి, ఇంతలా వాసిపోయి ఉంటాయి ఆమె కాళ్ళు.
ఆమె నడవలేక వస్తూ ఉండిద్ది. నడవలేక నేను అప్పటికమ్మా నేను దించుతానమ్మా, నేను వస్తానమ్మా అని అంటే, పర్లేదు పాస్టర్ గారు నేను వస్తానని చెప్పేసి ఆమె ఆ స్టేషన్కి అవతల వైపు ఉంటే ఆమె రోడ్డు మీదకి నడుచుకుంటూ వచ్చి అక్కడ ఆటో పట్టుకొని మండపాకెళ్ళి ఆటో ఎక్కాలి. మండపాకెళ్ళి ఆటో ఎక్కాలైతే మండపాక ఆటో అటు ఇలా రాదు కదా. మండపాక ఆటో ఇటు ఎక్కడ ఉండిద్ది? బస్ స్టాండ్ దగ్గర ఉండిద్ది మండపాక ఆటో. అవతల నుంచి యువతలకు మండపాక ఆటో సర్వీస్ లేదు కదా. వాళ్ళందరినీ బతిలాడి ఆమె అనిద్ది, పాస్టర్ గారు నేను ఆదివారం రాకపోతే నాకు ఏదోలాగా ఉండిద్దండి, అసలు ఏదోలాగా ఉండిద్ది నాకు ఆదివారం రాకపోతే. ఆ 2 గంటలు, ఆ గంటన్నర, ఆ కొద్దిసేపు దేవుని సన్నిధిలో ఉంటే నాకు ప్రశాంతంగా ఉండిద్దండి. నాకు ఆ కాల్చు నడవలేక ఇలా మనం ఒక 10 అడుగులు వేసే లోపల ఒక్క అడుగు కూడా వేయలేదు. నాకు అదే ఆశ్చర్యం అనిపించింది. ఇంత ప్రయాసపడి ఇంత దేవుని సన్నిధిలోకి రావటం ఎందుకనంటే దేవుని ముఖ దర్శనాన్ని మనం పొందుకోవడానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూద్దాము. దేవుడు అంటున్నాడు, మై హోనా తు ఫిగర్నే కర్ణ. నువ్వు భయపడాల్సిన అవసరంలా, నువ్వు బాధపడాల్సిన అవసరంలా. ఐ ఆమ్ విత్ యూ, డోంట్ ఫియర్, డోంట్ వర్రీ. నువ్వు దేని గురించి వర్రీ పడాల్సిన అవసరంలా, నువ్వు దేని గురించి బాధపడాల్సిన అవసరంలా. ఈ 6 నెలల్లో నువ్వు వర్రీ పడ్డాం, అందరం పడతా ఉంటాం. వర్రీ లేనుడు ఎవడుంటాడు? ఫియర్, భయం లేనుడు ఎవడుంటాడు? బాధ లేనుడు, బెంగ లేనుడు ఎవడుంటాడు భూమి మీద? ఎవడో ఉండడం. మనుషులకు కాకపోతే ఎవరికి ఉండిద్ది బాధ, బెంగ? మనుషులకే ఉండిద్ది. కానీ దేవుడు అంటున్నాడు, డోంట్ ఫియర్, ఐ ఆమ్ విత్ యూ, డోంట్ వర్రీ, డోంట్ ఫియర్. మై హోనా తుమ్ ఫిగర్నే కర్ణ. నేను నీతో ఉన్నాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ 6 నెలల్లో కూడా అనేక పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రయాణిస్తున్నా సరే దేవుడు వాటన్నిటి నుంచి నిన్ను తప్పించాడు కనుక ఈ 7వ మాసం నుంచి రాబోయే నెలలో కూడా నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి నుంచి ఆయనే నిన్ను తప్పించి విజయ పదంలో ఆయన నడిపిస్తానంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎటువంటి తుఫాన్లైనా రాని, ఎటువంటి వ్యతిరేకమైన పరిస్థితులైనా రాని, ఎటువంటి అవమానాలైనా రాని, ఎటువంటి నిందలైనా రాని, ఊరకనే నిలిచి చూడుడి, నేడు మీ మధ్య నేను అద్భుత కార్యాలు చేయబోతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఊరకనే నిలిచి చూడాలి, వర్రీ పడకూడదు, భయపడకూడదు. చేస్తాడు దేవుడు అంతే, విశ్వాసంతో ఉండాలి. ఎలా ఉండాలి? చేస్తాడు దేవుడు అంతే. చేస్తే వందనాలు, చేయకపోతే ఇంకా రెట్టింపు వందనాలు చెప్పాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చిను, యెహోవా తీసుకుని పోయిను, ఆయన నామానికే మహిమ కలుగును గాక అన్నాడు. పోయిన దానికి రెట్టింపు 2 అంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మనం ఏదన్నా పోతే మనంత వర్రి, మనంత హడావుడి చేసే బ్యాచ్ ఇంకెవరో ఉండరు అనిపించింది నాకు. ఏదైనా కావాల్సింది దొరకకపోతే, ఏదైనా అనుకున్నది జరగకపోతే మనంత వర్రి బ్యాచ్ ఎవరు ఉండరు అనుకుంటాను నీ భూమి మీద. అంత వర్రీ అయిపోతూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, డోంట్ వర్రీ, డోంట్ ఫియర్, డోంట్ వర్రీ, ఐ ఆమ్ విత్ యూ, డోంట్ వర్రీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం, దేవుడు తన సన్నిధి కాంతిని ప్రసరింపజేసి ఎవరిని కనికరించాడు. దేవుడు కనికరించడం అంటే ఏంటి చూద్దాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు కనికరించడం అంటే అర్హత లేకపోయినా సరే దేవుడు మనల్ని ప్రేమించటమే దేవుని కనికరాన్ని పొందుకోవటం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం అర్హత కలిగి మనం దేవుని సన్నిధానికి వచ్చామా? అర్హత లేకపోయినా దేవుడు మనల్ని ప్రేమించి తన సన్నిధానానికి నడిపించాడా? చెప్పాలి, మీరు మాట్లాడాలి. అందరూ వాక్యం చదవమన్నప్పుడు వాక్యంలో చూడాలి, వాక్యం చెప్పేటప్పుడు నా వైపు చూడాలి. వాక్యం చదవమన్నప్పుడే వాక్యంలోకి చూడాలి, వాక్యం చెప్పేటప్పుడు నా వైపు చూడాలి. నా వైపు చూస్తే నేను ఏం మాట్లాడుతున్నాను, ఏం చదువుతున్నాను అన్నది మీకు అర్థమైంది. మీరు దాంట్లో బైబిల్ ఇక్కడికి వచ్చేసి నాకు బైబిల్ చదవటం కాదు, ఇంటి దగ్గర చదువుకోవాలి. బైబిల్ ఇక్కడికి వచ్చిన తర్వాత బైబిల్లో తలకాయ పెట్టకూడదు. ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర ఉన్నప్పుడు సమయం చాలా ఉండదు, అప్పుడు చదువుకోవాలి. నా వైపు చూడాలి వాక్యం చెప్పేటప్పుడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేవుడు కనికరించడం అంటే అర్హత లేకపోయినా సరే మన జీవితాలను ఆయన ప్రేమించాడు. అదే దేవుని కనికరం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం అర్హత కలిగి ఉండటం వల్ల దేవుని సన్నిధానికి వచ్చామా? అర్హత లేకపోయినా సరే దేవుడు మన కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఆయన సన్నిధానంలోకి ఆయన మనల్ని తీసుకొచ్చాడు. చెప్పండి ఒకసారి.
అర్హత కలిగి ఉండటం వల్ల మనం వచ్చామా? అర్హత లేకపోయినా సరే ఆయన మనల్ని ప్రేమించాడా? అర్హత లేకపోయినా, ఏ అర్హత లేదు మన జీవితంలో. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారిగా ఉంటున్నాం మనం. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. గడిచిన వారాల్లో కూడా మనం ధ్యానం చేస్తే దేవుని యొక్క వాక్యము, వారు ప్రవర్తన ఎలా ఉందంటే దుష్క్రియల చేత, దుష్ట హృదయంతో దేశాన్ని అపవిత్రపరిచే క్రియలు ఇజ్రాయేల్ ప్రజలు చేస్తున్నారు. మనం కూడా ఏం తక్కువేం కాదు. మనం కూడా మన ఇష్టానుసారమైన ప్రవర్తనతో మనం జీవిస్తూ ఉంటుంటే ఆ పాపపు ఊబిలో నుంచి ప్రభు తన పరిశుద్ధమైన రక్తాన్ని మన మీద చిందించి ఆ రక్తంతో మన పాపపు మలినాన్ని, బురదని కడిగి పరిశుద్ధపరిచి ఆయన సన్నిధిలో నిలబెట్టి ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా చేసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు కనికరించడం అంటే అదే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే, కృపయే, నేనేమయ్యున్నాను నీ కృపయే. కృపయే, కృపయే, నీ బ్రతికియున్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. అవును, ఆయన కృపయే మనల్ని ప్రేమించాడు. ఆయన కృప ద్వారానే మనం ప్రేమించబడ్డాం. దేవుడు కనికరించడం అంటే అర్హత లేని మన జీవితాల పైన ఆయన ప్రేమ చూపించడమే కనికరించడం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చూపించే అపారమైన ప్రేమ మరియు దయ, మన తప్పులను బట్టి మనల్ని శిక్షించకుండా క్షమించి ఆదరించడమే దేవుని కరుణ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకో, మనం క్షమించినట్టే ఉంటాం, కానీ అవసరం దొరికినప్పుడు నువ్వు పలానా పని చేసావు అని చెప్పేసి మనం తెప్పిపడుతూ ఉంటాం. దేవుడు తెప్పిపడవడా? ఆయన అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు, భూమి ఆకాశాల సృష్టికర్త అయిన యెహోవా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు ఎవరిని కనికరించాడు అని అంటే 51వ సంకీర్తన. 51వ సంకీర్తన చూద్దాం అందరం కూడా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 51వ సంకీర్తన. ఇక్కడ దావీదు మహారాజు, అందరు తెరవండి ఒకసారి. 51వ సంకీర్తన, 51వ సంకీర్తన రాసుకోండి. 51వ సంకీర్తన అని పెట్టుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని కనికిరాన్ని, ఒక పాపంలో పడిపోయి నిస్సహాయ స్థితిలో దోషాన్ని కూడగొట్టుకున్న ఒక రాజుని దేవుడు ఎలా కనికరించాడో అక్కడ ఆ దావీదు మహారాజే రాశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా నా జీవితం అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది, దేవుడికి నేను విరుద్ధంగా జీవించాను, దేవుడికి అపనమ్మకంగా జీవించాను, దేవుడు నా మీద పెట్టుకున్న నమ్మకాన్నంతా నేను ఒమ్మి చేశాను అనుకుంటున్న పరిస్థితుల్లో మరలా దేవుని వైపు తిరగడం ప్రారంభించాడు. దేవుని తట్టు చూడటం ప్రారంభించాడు. దేవుని యొక్క కనికిరాన్ని, దేవుని ప్రేమని, దేవుని యొక్క అపారమైన కరుణ్ణి దావీదు పొందుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతకంటే ముందుగా ఇజ్రాయేల్ స్వాస్థ్యం అంతటి మీద అధిపతిగా సౌలు నియమించబడ్డాడు. మొట్టమొదటి ఇజ్రాయేల్ రాజుగా. సౌలు కూడా తప్పిదాలు చేశాడు, కానీ సౌలు దేవుని వైపు తిరగలా. సౌలు దేవుని వైపు చూడలా. దేవుని యొక్క క్షమాపణ అడగలా. దేవుని ఎదుట తన పాపాలు తను ఒప్పుకోలా. చదువుదాం ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 51వ సంకీర్తన మొదటి 2 చరణాలు చదువుదాం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరిని కనికరించాడనంటే ఇక్కడ దావీదు అడుగుతున్నాడు. పాపంలో ఉన్నాడు దావీదు. పాపం చేసి
నరహత్య చేసి పాపాన్ని కూడగట్టుకున్నాడు ఇక్కడ దావీదు దేవుని సన్నిధిలో తన తప్పు తాను తెలుసుకొని దేవుని పాదాలు పట్టుకొని దేవుని సన్నిధిలో దావీదు అడుగుతున్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కనికరించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములో తూర్చివేయము. దావీదు ఏం చేశాడు? దేవుని ఆజ్ఞల్ని, దేవుడి కట్టల్ని అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం ద్వారా వచ్చు జీతము మరణము. దావీదుకు తెలుసు ఆజ్ఞలు, దావీదుకు తెలుసు కట్టడలు. దావీదు దివారాత్రాలు వాక్యం ధ్యానించేవాడు. దివారాత్రాలు వాక్యం ధ్యానించి వాక్యం ధ్యానించినప్పుడు దావీదు అంటున్నాడు, నీ వాక్యముని ధ్యానిస్తూ ఉండగా జీవాహారము నాకు దొరికింది, నీ వాక్యము నాకు ధ్యానిస్తూ ఉండగా కొవ్వు మెదడు నాకు దొరికినంత సంతోషం నాకు కలిగింది. నా ఆత్మ ఉరకలేస్తుంది, నీ సన్నిధానాన్ని చూడాలని, నీ ముఖాన్ని చూడాలని, నీ సన్నిధిలో నేను ఉండాలని నేను ఆనందపడుతున్నాను. జనులు నాతో అనినప్పుడు మేము దేవుని మందిరమునికి వెళ్తున్నాము, దేవుని సన్నిధానానికి వెళ్తున్నామని జనులు నాతో అన్నప్పుడు నాకు ఎనలేని సంతోషం నాకు కలిగింది అంటున్నాడు దావీదు. అంతటి భక్తిపరుడే పాపంలో పడిపోయాడు. పొరపాట్లు చేయని వాళ్ళు ఎవరూ లేరు. పొరపాట్లు చేస్తూ ఉంటాం. పొరపాట్లను సరిదిద్దుకున్నవాడే మంచి వ్యక్తి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పొరపాటు మానవ సహజంగా పొరపాట్లు చేస్తూ ఉంటాం. పొరపాట్లు చేయకపోవటానికి మనమేమో యేసుప్రభువారు ఏం కాదు. మన పొరపాట్లు చేయకపోతే యేసుప్రభువారు రావాల్సిన అవసరతే లేదు. మన పొరపాట్లు చేస్తున్నామనే మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామనే లోకరక్షకుడు ఈ లోకాన్ని జన్మించాడు. ఆయన పరిశుద్ధ రక్తంతో మనల్ని నీతిమంతులుగా కడిగాడు. పొరపాట్లు సరిదిద్దుకోవాలి. మనం పొరపాటు చేశాం కదని అపత్రాభావంతో మనం ఉండకూడదు. అయ్యో నేను పొరపాటు చేశాను, దేవుడు నన్ను క్షమిస్తాడా, నేను ఈ పొరపాటు చేయటం వల్ల దేవుడికి దూరం అయిపోయాను, దేవుడు నన్ను క్షమిస్తాడంటే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకే దావీదు తెలుసుకున్నాడు దేవుడి ప్రేమనే. దావీదు గుర్తెరిగాడు దేవుడి ప్రేమనే. నువ్వు కూడా గడిచిన దినాల్లో ఎన్నో పొరపాట్లు చేసి ఉండొచ్చు, దేవుడికి దూరం అయిపోయి ఉండొచ్చు, దేవుని దూషించవచ్చు, దేవుడికి అవమానకరంగా జీవించవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, మై హోనా తుమ్ ఫికర్ నై కర్నా, ఐ ఆమ్ విత్ యూ, డోంట్ ఫియర్. నేను నీతో ఉన్నాను, నీవు నా తట్టు తిరిగితే నీ తట్టు తిరుగుతాను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పడిపోయిన స్థితిలోనే మనం ఉండాలని ప్రభు కోరుకోవట్లేదు. గొప్ప దేవుడు అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా మంది పడిపోయే స్థితిలో ఉంటే మన ఇరుగు పొరుగు వారు పక్కన వాళ్ళు చూసి ఎవరు చేసుకున్న కర్మ వాడు చేసుకున్న కర్మ వాడు అనుభవిస్తున్నాడు అని అంటారనరా. వాడు చేసుకున్న కర్మ వాడు అనుభవిస్తున్నాడు. అయ్యో పైకి లేవనెత్తుదామే, ధైర్యం చెప్పుదామే, ఓదారుద్దామనే ఎవరికి ఉండదు. కానీ నువ్వు పడిపోయిన స్థితిలో ఉండటము దేవునికి ఇష్టం లేదు. దేవుడు అందుకే నిన్ను లేవనెత్తాలనుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు అంటున్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కనికరించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమంలో తూర్చివేయము. ఆయన దేవుని కట్టలను అతిక్రమించాడు. అతిక్రమించి దుష్టత్వాన్ని జరిగించాడు. దుష్టత్వం వల్ల శాపము తన మీద, తన కుటుంబం మీద ఏలుబడి చేయబోతుంది. ఎంత ఇష్టందో చూడండి. మనం దేవుని ఆజ్ఞల్ని, దేవుడి కట్టల్ని అతిక్రమిస్తే అది దుష్టత్వంగా మార్చబడిపోయింది. ఆ దుష్టత్వం ద్వారా దేవుని శాపము మన మీద, మన కుటుంబాల మీద ఏలుబడి చేస్తూ ఉండేది. మన శాపములన్నిటినీ ఆయన మోసుకున్నాడంట. మన అతిక్రమములన్నిటినీ ఆయన భరించాడు. మన అపరాధములన్నిటినీ ఆయన భుజం మీద వేసుకొని ఆ సిలువ మాన మీద మోసి ఆయన చిందించిన రక్తం ద్వారా మన అతిక్రమములన్నిటినీ తుడిచివేశాడు. అందుకే దావీదు అంటున్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కనికరించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమముల్ని తుడిచివేయము. ఎలా తుడిచివేస్తాడు? దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన తన రక్తంతో తుడిచేశాడు. అందుకే దావీదు కనికరించబడ్డాడు. 2వ వచనం కూడా చదువమ్మా. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా దోషం పోవునట్లు నన్ను కడిగయ్యా, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచయ్యా.
మొదటి యోహానుకు రాసిన పత్రిక 1:9 చదువుతాం. ఎలా కడుగుతాడు దేవుడు మన పాపాలని, మన అతిక్రమాలని, మన దోషాలని, మనం చేసిన దుష్టత్వం ద్వారా వచ్చే శాపాన్ని ఆయన ఎలా విరక్కొడతాడు? మొదటి యోహానుకు రాసిన పత్రిక 1:9 మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల మనం ఒప్పుకోవాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన పాపాలను మనం కప్పుకోకూడదు, మన పాపాలను మనం దాచుకోకూడదు. నువ్వు దేవుని కనికరాన్ని పొందుకోవాలంటే, దేవుని కనికరం కిందకి రావాలంటే, దేవుని అపారమైన ప్రేమ, దయ, వాత్సల్యత నీపైన, నీ కుటుంబం పైన ఉండాలంటే మన పాపములను మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కప్పుకోకూడదు. పాపములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దావీదుకి తెలుసు కనుక దావీదు దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు. ఎవరి మీద దేవుని కనికరం కుమ్మరించబడిందంటే ఎవరైతే వారి పాపాలు ఒప్పుకొని, వారి తప్పులు ఒప్పుకొని, ఎవరైతే వారి క్రియలను సరిచేసుకుంటారో, దేవుడి పాదాలు పట్టుకుంటారో, వారు దేవుని యొక్క అపారమైన కనికరాన్ని వారు పొందుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో నువ్వు ఫలానా తప్పు చేసావంటే ఒప్పుకునేవాడు ఎవడో లేడు. నువ్వు చూసావా అంటారు. ఏమంటారు? నువ్వు చూసావా, నీకు తెలుసా నా గురించి? పాస్టర్ గారు ఏదైనా చెప్పారనుకో, దేవుని ఆత్మ ప్రేరేపణతో, అమ్మ ఇలా కాదు ఎలా జీవించాలి, ఇలా కాదు ఎలా బ్రతకాలి, అమ్మ ఇలాంటి వాటినన్నింటిని మనం విడిచిపెట్టాలమ్మా, దేవుని వాక్యం ఆ విధంగా చెప్పట్లేదు, మనం దేవుని కనికరాన్ని పొందుకోవాలి, దేవుని శాపం మన మీద, కుటుంబాల మీద ఏలుబడి చేయకుండా ఉండాలంటే, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం జీవించేవారిగా ఉండాలంటే, పాస్టర్ గారికి ఎవరో చెప్పారు నా గురించి తేడాగా, అసలు వాళ్ళెవరో, అసలు పాస్టర్ గారికి ఎవరు చెప్పారో వాళ్ళ సంగతి చూడాలని చెప్పి అనుకుంటారు. కానీ దేవుడి పాదాలు పట్టుకొని, ప్రభువా ఒకవేళ నా అవిధేయత, నా అతిక్రమం వల్ల, అయ్యా నా పొరపాట్లు ఒకవేళ నేనే తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు చేశాను, ప్రభా దయతో క్షమించని ప్రభు పాదాలు పట్టుకునేవారు కరువైపోయారు. దావీదు మహారాజు అండి. దావీదు దగ్గరకు ప్రవక్త వచ్చి, నాతాను ప్రవక్త వచ్చి, నువ్వే వాడు అని అన్నాడు. ఏమన్నాడు? అది చేసింది నువ్వే అని అన్నాడు. చిన్న కథ చెప్పాడు. చిన్న కథ చెప్పి, చిన్న వృత్తాంతం చెప్పి, అసలు ఎవడాడు నా దేశంలో ఎలాంటి అతిక్రమము, ఎలాంటి అక్రమం చేసినాడు ఎవడాడు, వాడు సంగతి తేలుతానంటే వాడు ఎవడో కాదు నువ్వే అని అన్నాడు దేవుని ప్రవక్త. ఏమన్నాడు? వాడు ఎవడో కాదు నువ్వే అని అన్నాడు. వెంటనే దేవుని యొక్క పాదాలు పట్టుకోవడం ప్రారంభించాడు. అయ్యా నా కళ్ళు మూసుకుపోయాయి, అవిధేయతతో నేను బ్రతికాను, అయ్యా అక్రమం చేస్తూ నేను బ్రతికాను, ప్రభా దయతో నీ కృపా బాహుళ్యం చొప్పున నా అతిక్రమం తుడిచివేయవా, నా పాపములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా అతిక్రమములు తుడిచివేయం ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి యోహానుకు రాసిన పత్రిక 1:9 మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషులు నమ్మదగిన వారు అవ్వచ్చు, కాకపోవచ్చు. మనుషులు నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ దేవుడు నమ్మి మోసపోయిన వాళ్ళు చరిత్రలో లేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషులను నమ్మి మోసపోయిన వాళ్ళు కోకొల్లు ఉంటారు. అందుకే వెనకాల ఆటోలు వెనకాల రాస్తూ ఉంటారు అన్నమాట, మనుషులు నమ్మి మోసపోకు మిత్రమా అని చాలా కొటేషన్స్ రాస్తూ ఉంటారు. ఆటోలు వెనకాల, లారీలు వెనకాల కొటేషన్స్ రాస్తూ ఉంటారు అన్నమాట. మనుషులు నమ్మి మోసపో మాకు, మనుషులను నమ్మకో, దేవుణ్ణి నమ్ము. నువ్వు దేవుణ్ణి నమ్మితే నువ్వు దేవుని మోసం చేయాలి తప్పితే కానీ దేవుడు నిన్ను మోసం చేయాలి. మనం దేవుణ్ణి మోసం చేస్తూ ఉంటాం. మనకు నచ్చినప్పుడల్లా వేసే ఆశాలు, వేసే టింగిటిక్కలు అన్నీ దేవుడికి తెలుసు, అన్నీ చూస్తూ ఉంటారు. మనం దేవుణ్ణి మోసం చేస్తాం తప్పితే కానీ దేవుడు మనల్ని మోసం చేయడు. అయినా సరే దేవుడు అంటున్నాడు, నా కనికిరాన్ని నీ మీద కుమ్మరిస్తా అంటున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. చదువునాను, ఇదే వచ్చింది మొదటి నుంచి. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రాశాడు. ఆయనే నీతిమంతుడు, ఆయనే నమ్మదగిన వాడు.
అందుకే మన పాపములు మనం ఒప్పుకునే వారిగా ఉండాలంట. మన తప్పిదములు మనం దేవుని సన్నిధిలో ఒప్పుకునే వారిగా ఉండాలి. చదువమ్మా. ఆయన మన పాపములను క్షమించి, ఆయన మన పాపములు క్షమిస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన క్షమించడం అంటే ఆయన ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. మనుషులైతే క్షమించినట్టు నటిస్తారు అన్నమాట. ఎలా అంటారు? క్షమించినట్టు నటిస్తారు. అవసరానికే వాడుకుంటారు, అవసరానికే క్షమించినట్టు నటిస్తారు. అవసరం తీరిపోయిన తర్వాత మన గురించి 10 మందికి డబ్బు వేసి ప్రచారం చేస్తా ఉంటారు. వాస్తవా కాదు ఇది? మన గురించి డబ్బు వేసి ప్రచారం చేస్తూ ఉంటారు. మన అవసరానికి మనతో ఉంటారు, మన అవసరం లేనప్పుడు మన గురించి డబ్బు వేసి ప్రచారం చేస్తూ ఉంటారు. వాళ్ళని దేవుడే కనికరించాలి, దేవుడే కాపాడాలి. ప్రచారం చేసే వాళ్ళందరికీ పరలోక రాజ్యంలో మంచి మంచి ప్రమోషన్లు ఉంటాయన్నమాట. మంచి మంచి ప్రమోషన్లు దేవుడు పైన దాచుస్తాడనమాట. లేనిపోని ప్రచారం చేసేవాళ్ళు వాళ్ళు అడగకపోయినా సరే మన గురించి చెప్పేవాళ్ళు ఉంటారు. కొంత బ్యాచ్ ఉండిదిలే లోకంలో. మన గురించి అడగకపోయినా సరే వాళ్ళు ఇలాగా వీళ్ళు అలా ఇంకేం పని బాట ఏమి లేదు, ఏమి ఉండదు. వీళ్ళకి ఎదటోళ్ళ మీద పడి ఆడవటం తప్పితే కానీ ఏమి ఉండదు. మనం దేవుని పాదాలు పట్టుకొని మనం ఏడిస్తే దేవుడు మన పాపాలని క్షమించగల సమర్థుడు, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువునాను మళ్ళీ మొదటి కానుంచి ఒకసారి చదువు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయని. గట్టిగా చప్పట కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని నామానికి మహిమ. సమస్త దుర్నీతి నుంచి నువ్వు ఏ దుర్నీతిలో ఉన్నా, ఏ దుష్టత్వంలో ఉన్నా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వద్దకు నీవు వస్తే, దేవుని పాదాలు పట్టుకోవడానికి నీవు సిద్ధపడితే కనుక దేవుని యొక్క అపారమైన కనికిరాన్ని, దేవుని యొక్క కృపని నీవు పొందుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఆయన కృప పొందుకోవడానికి నువ్వు అర్హుడివి. అర్హత లేకపోయినా సరే ఆయన మనల్ని ప్రేమించి తన అపారమైన కరుణ్ణి, కృపని మనకు అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అది దావీదు గుర్తెరిగాడు గనక దావీదు అంటున్నాడు, అయ్యా నీ కృపా బాహుల్యం చొప్పున నన్ను కనికరించవా, నా అతిక్రమములు తుడిచివేయవా, నా పాపాన్ని కడగవా, నా దుర్నీతి నుంచి నన్ను విడిపించు ప్రభు అని అంటే ప్రభువు సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విడిపించగల సమర్థుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదే 51వ సంకీర్తన 16వ చరణం ఒకసారి చదువునానా. 16వ చరణం చదువు. నీవు బలిని కోరువాడవు కావు. ఆయన బలుల్ని కోరేవాడు కాదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన బలులు కోరేవాడు కాదు. చదువు. కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు. దేవుని నామానికి మహిమ కలుగా. నువ్వు విరిగి నలిగిన హృదయంతో ఉన్నావేమో, విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధానానికి వచ్చావేమో, విరిగి నలిగిన హృదయంతో అయ్యా నేను పొరపాటు చేశాను, నేను ఈ తప్పిదం చేశాను, ఈ ద్రోహం చేశాను, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నానని నువ్వు బాధపడుతున్నావేమో. దేవుని పాదాలు పట్టుకుంటే విరిగి నలిగిన హృదయాన్ని ఆయన లక్ష్యం చేసే దేవుడు అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువు నాన్న, తర్వాత వచ్చిన చదువు. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యం చేయడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే విరిగి నలిగిన హృదయాన్నే ఆయన చూసే దేవుడు. ఆయన మనిషి యొక్క పై రూపాన్ని చూసే దేవుడు కాదు, ఆయన అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన హృదయ వేదనల్ని ఆయన తీసివేసే దేవుడు, మన హృదయ గాయాల్ని ఆయన కట్టే దేవుడు, మన హృదయ గాయాల్ని మాన్పించగల సమర్థుడైన ఆయనే మహోన్నతుడైన దేవుడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన యొద్దకొచ్చి మన తప్పిదములను, మన పాపములను మనం ఒప్పుకుంటే విరిగి నలిగిన హృదయాన్ని ఆయన త్రోసివేసే దేవుడు కాదంట. దావీదు దేవుని సన్నిధానానికి వచ్చాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు, దేవుని కనికిరాన్ని, దేవుని యొక్క అపారమైన కరుణ్ణి ఆయన పొందుకొని
మళ్ళీ రాజుగా స్థిరపరచబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు గడిచిన దినాల్లో, గడిచిన సంవత్సరాల్లో, గడిచిన నెలల్లో, గడిచిన వారాల్లో దేవుని యొక్క కృపను నువ్వు పోగొట్టుకున్నావేమో, దేవుని యొక్క దయ నీకు దూరమైపోయిందేమో, నువ్వు పడిపోయిన స్థితిలో ఉండాలని ప్రభు కోరుకోట్ల. నువ్వు ఎటువంటి దిగజారిపోయిన స్థితిలో ఉన్నా సరే దేవుని వద్దకు వస్తే దేవుడు ఆ పరిస్థితి నుంచి నిన్ను పైకి లేపగల సమర్థుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం ఇంకా ఎవరు కనికరించబడ్డారో చూద్దాం మనము. మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి 52 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానిస్తే సమయం సరిపోదు కనుక నేను ఆ వృత్తాంతాన్ని అంతటినీ నేను చెబుతాను. దాంట్లో ఉన్న సారాంశాన్ని అంతటినీ మీకు విశదపరుస్తాను. ఇక్కడ అంధుడైన భర్తమై కనపడుతూ ఉంటాడు. ఇక్కడ అంధుడు అంటే గుడ్డివాడు అనమాట. గుడ్డివాడైన భర్తమై కనపడుతూ ఉంటాడు. ఇక్కడ ఈ గుడ్డివాడైన భర్తమై తన జీవితంలో దేవుని కరుణ్ణి ఎలా పొందుకున్నాడో మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ ఈ భర్తమై అంటే అంధుడైన భర్తమై, ఈ గుడ్డివాడైన భర్తమై, భిక్షగాడైన భర్తమై. చెప్పండి ఎవరు? అంధుడు, భిక్షగాడు కూడా. అంటే సమాజంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? వెలివేసిన స్థితిలో ఉన్నాడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? వెలివేసిన స్థితిలో ఉన్నాడు ఇక్కడ సమాజం దృష్టిలో. ఇక్కడ కోల్పోయిన స్థితి అంటే సమాజంలో భర్తమైకి కేవలం గుర్తింపు ఏంటి? అంధుడు, భిక్షగాడనే. ఆ రోజుల్లో ఉన్న పరిపాలిస్తున్న ప్రభుత్వం ఏం చేసింది అంటే ఇలాగ అడుక్కునే వాళ్ళకి, ఈ అంధులకి, ఇలాగ భిక్షగాళ్ళందరికీ కూడా ఒక వస్త్రాన్ని ఇచ్చిందంట. ఆ వస్త్రం వేసుకొని వాళ్ళు అక్కడ కూర్చొని అడుక్కుంటూ ఉండాలి, వాళ్ళు భిక్షం ఎత్తుకుంటూ ఉండాలి. మన భాషలో మనం మాట్లాడుకోవాలంటే అంధులు, కుంటివారికి, గుడ్డివారికి ఒక ప్రభుత్వం ఏం చేసిందంటే లైసెన్స్ లాగా ఒక వస్త్రాన్ని ఇచ్చింది అనమాట. ఆ వస్త్రం వేసుకుంటేనే వాడు భిక్షగాడని అర్థం. ఇక్కడ ఈ భర్తమై, ఈ అంధుడైన భిక్షగాడైన భర్తమై ఎలాంటి స్థితి అంటే సమాజానికి వెలివేసిన స్థితి. ఇంకోటి ఏంటంటే అప్పటి కాలమానం ప్రకారం, అప్పటి పాత నిబంధన కాలం ప్రకారము ఈ గుడ్డివాడైన భర్తమైన ఎలా చూసేవాడంటే దేవుడి శాపాన్ని పొందుకున్న వ్యక్తిగా చూసేవాడు. ఒకవేళ పుట్టుకతోనే కళ్ళు లేని వారుగా పుడితే కనుక వాళ్ళ తల్లిదండ్రులు ఏ పాపం చేశారో, ఏ పాపం చేశారో, ఏ అతిక్రమం చేశారో, అందుకే ఆ శాపము ఈ పిల్లలకు వచ్చిందని చెప్పేసి శాపగ్రస్తుడిగా చూసేవారు. అంటే ఇప్పుడు అందులైన భర్తమై స్థితి ఎలా ఉంది? నిస్సహాయ స్థితి, సమాజం వెలివేసిన స్థితి, సమాజం గౌరవించే స్థితి కాదు, సమాజము హీనంగా చూసే స్థితి. మరి సమాజము గౌరవించిన స్థితిలో ఉన్న భర్తమైని, సమాజం వెలివేసిన స్థితిలో ఉన్న భర్తమైని, అంధుడైన భర్తమైని, భిక్షగాడైన భర్తమై దేవుడి కనికరాన్ని ఎలా పొందుకున్నాడో చూద్దాం. ఇక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం మనం చదువుదాం ఒకసారి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహుజన సమూహంతోను యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు భర్తిమయను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేయ మొదలుపెట్టి. అంటే ఈ భర్తమై అక్కడ భిక్షాటన చేయడానికి అక్కడ కూర్చొని ఉన్నాడు. యేసు ప్రభు వారు ఆ దారి గుండా వెళ్తూ ఉన్నాడు. కాళ్ళ చప్పుళ్ళు వినపడుతూ ఉన్నాయి భర్తమైకి. ఎవరు నడుస్తున్నారు? జనసమూహం వెంబడిస్తూ ఉన్నారు. ఒకళ్ళిద్దరు నడిస్తే చిన్నగా వినపడతా ఉంటాయి చప్పుళ్ళు. అదే వందలాది జనం నడుస్తూ ఉంటుంటే ఎలా వినపడతాయి? ఎక్కువగా వినపడతా ఉంటాయి చప్పుళ్ళు. ఏంటి ఇంతగానో చప్పుడు వినపడుతూ ఉంది? ఒకవేళ రాజుగారు వెళ్తున్నారా, లేకపోతే సైన్యం వెళ్తుందా, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు, ఈ దారి గుండా ఎవరు వెళ్తున్నారని అంటే యేసు ప్రభు వారు నజరేయుడైన యేసు ఈ దారి గుండా వెళ్తూ ఉంటుంటే ప్రజలందరూ కూడా ఆయన వెంబడిస్తున్నారని చెప్పారు పక్కన వాళ్ళు. అప్పటికే ఈ గుడ్డి భిక్షగాడైన భర్తమైకి తెలుసు
దేవుని గురించిన మాటలు విన్నాడు. యేసు ప్రభువారు కళ్ళు లేని వారికి కళ్ళు దయచేశాడంట, యేసు ప్రభువారు గుడ్డి వారికి కాళ్ళు దయచేశాడంట, కుంటివారు నడిపించాడంట, సమాధిలో పెట్ట ఉన్న వారిని ఆయన వెలుపలికి రప్పించాడంట. ఆయన ద్వారా అనేక అద్భుత కార్యాలు, అనేక ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయని ఆ గుడ్డి భిక్షగాడైన భర్తమై విన్నాడు. భర్తమై విని ఇక్కడ నజరేయుడైన యేసు ఆ దారి గుండా వెళ్ళటం చూసి ఇక్కడ ఒక మాట ఆయన పలుకుతున్నాడు. ఒకసారి చదువమ్మ. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, యేసు దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణించమని కేకలు వేయ మొదలు పెట్టిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అందుడైన భర్తమైన మనం చూస్తా ఉంటే ఇక్కడ ఈ భర్తమై అంటున్నాడు, దావీదు కుమారుడా, చదువమ్మా. యేసు నన్ను కరుణింపమని. దావీదు కుమారుడా అని భర్తమైకి ఎవరు చెప్పారు? దావీదు దేవుడి కనికరాన్ని పొందుకున్నాడు, దావీదు దేవుని కృపను పొందుకున్నాడు. దావీదు గర్భవాసం నుండే లోకరక్షకుడు వస్తాడని ప్రవచనాలు చెబుతున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ శాస్త్రులు పరిసయ్యులు గుర్తుపట్టలేకపోయారు, గొప్ప గొప్ప వారు గుర్తుపట్టలేకపోయారు. ఇక్కడ కళ్ళు లేని అందులైన భిక్షగాడైన భర్తమై అంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను కనికరించు అని అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదంటే దావీదు వంశంలో నుంచే లోకరక్షకుడు వస్తాడు. ఆ లోకరక్షకుడే ఈ నజరేయుడైన యేసు, ఈ మెస్సయ్య అని దావీదు కుమారుడని కేకవేయగానే యేసు ప్రభు వారు అలా నిలిచిపోయారు. ఇంత మట్టికి నన్ను దావీదు కుమారుడని పిలిచిన వాళ్ళు ఎవరు లేరు. నువ్వు దేవదోషం చేస్తున్నావు, నీవు దెయ్యం చేత బేజుబుల్ ఆత్మ ద్వారా నువ్వు ఈ స్వస్థతలు చేస్తున్నావు, విశ్రాంతి దినమున స్వస్థతలు చేయకూడదని పరిసయ్యులు సద్దుకేయులు ఆయనకు వ్యతిరేకంగా లెగిస్తే, కళ్ళు లేని గుడ్డి భిక్షగాడు అంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను కనికరించు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భర్తమై స్థితి ఎలా ఉన్నదంటే చాలా దిగజారిపోయిన స్థితి. సమాజం అంత అవమానంగా చూస్తుంది. ఒరే గుడ్డోడా అని అంటారు. ఎలా అంటారు? గుడ్డోడైతే గుడ్డోడు అంటారు, కుంటోడైతే కుంటోడా అంటారు. సమాజం దృష్టిలో వెలివేసిన స్థితి. సమాజం దృష్టిలో అసలు ఒక పౌరుడిగా గౌరవం లేని స్థితిలో భర్తమై ఉన్నాడు. అసలు భర్తమై స్థితిని దేవుడు చూశాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దిక్కులన్నీ నన్ను వెక్కిరించిన నా దిక్కై నీవై ఉంటివే, బంధాలన్నీ బహుదూరమైన నా బంధం నీవై ఉంటివే, నా సొంతమా నా బంధమా ఆరాధన నీకే, అనురాగమా నా యేసయ్యా ఆరాధన నీకే. దిక్కులన్నీ నన్ను వెక్కిరించిన నా దిక్కై నీవై ఉంటివే, బంధాలన్నీ బహుదూరమైన నా బంధం నీవై ఉంటివే, తెలియని కలతలే నన్ను తరుముచుండగా, ఎరుగని పోరాటమే నన్ను వెంటాడగా, తెలియని కలతలే నన్ను తరుముచుండగా, ఎరుగని పోరాటమే నన్ను వెంటాడగా, నీ రెక్కల నీడలో నన్ను దాచినావయ్యా, ఏ కీడు రాకుండా నన్ను కాచినావయ్యా, నీ రెక్కల నీడలో నన్ను దాచినావయ్యా, ఏ కీడు రాకుండా నన్ను కాచినావయ్యా, ఊగిసలాడే ఊపిరికి ఊరటనిచ్చితివే, సాహసమైన కార్యాలెన్నో నాకై చేసితివే, నా సొంతమా నా బంధమా ఆరాధన నీకే, అనురాగమా నా సొంతమా
ఆరాధనా నీకే, దిక్కులన్నీ నన్ను వెక్కిరించిన నా దిక్కై నీవై యుంటివే, బంధాలన్నీ బహుదూరమైన నా బంధం నీవై యుంటివే. భర్తమైకి బంధాలన్నీ దూరం అయిపోయాయి. తల్లిదండ్రులు వెలివేశారు, బంధువులు వెలివేశారు, ఊరిలో వారు వెలివేశారు, అందరూ వెలివేశారు. ఏ దిక్కు లేదు, దిక్కు మొక్కు లేనోళ్ళలాగా ఉన్నాడు. భర్తమై ఎలా ఉన్నాడో, దిక్కు మొక్కు లేనోళ్ళలాగుంటే దిక్కయి నీతి సూర్యుడు తన పైన ఉదయించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు కుమారుడా నన్ను కనికరించానంటే, ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చిన వస్త్రం ఉంది కదా, భిక్షాటన చేయడానికి వస్త్రం ఇచ్చింది కదా, ఆ వస్త్రాన్ని తీసి పడవేశాడంట. ఆ వస్త్రాన్ని తీసి పడవేసి వెంటనే దావీదు కుమారుడైన యేసు యొద్దకు వస్తే యేసు వానిని ముట్టిగానే వానికి చూపు కలిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ భర్తమయ్యి శరీర సంబంధమైన స్వస్థతనే పొందుకోవాలా, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. కోల్పోయిన స్థితిని మళ్ళీ ఆయన తిరిగి పొందుకున్నాడు. అప్పటి వరకు భిక్షాటన చేసే భిక్షగాడిగా ఉన్నాడు. ఇప్పుడు సమాజంలో ఒక గౌరవమైన పౌరుడిగా ఆయన మార్చబడ్డాడు. అలాగే యేసు ప్రభు వారిని వెంబడించే శిష్యుడిగా కూడా గౌరవం దక్కింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు గడిచిన సంవత్సరాల్లో, గడిచిన దినాల్లో ఎటువంటి కోల్పోయిన స్థితిలో ఉన్నా సరే, దేవుని కనికరాన్ని నువ్వు పొందుకుంటే గనక దేవుడు కోల్పోయిన స్థితి కంటే రెట్టింపు దయచేసేవాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను, తుదకు నీవు మహాభివృద్ధి పొందేదో. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. త్రోసివేయబడిన స్థితి నుంచి దేవుని రాజ్యానికి వారసునిగా యేసుక్రీస్తు శిష్యుడిగా తన ఉన్నతమైన స్థానాన్ని తిరిగి పొందుకున్నాడు. గుడ్డివాడైన భిక్షగాడైన భర్తమై. మరి నీవు దేవుడిచ్చిన స్థానాన్నే నువ్వు పోగొట్టుకునే స్థితిలో ఉన్నావా? దేవుడిచ్చిన ఆధిక్యతనే నువ్వు పోగొట్టుకునే స్థితిలో ఉన్నావా? దేవుడు నీ పైన పెట్టుకున్న నమ్మకాన్నే నువ్వు పోగొట్టుకునే స్థితిలో ఉన్నావా? గుడ్డి భిక్షగాడైన భర్తమై సమాజం వెలివేసే స్థితిలో ఉంటే, అవమానకరమైన పరిస్థితిలో ఉంటే, దేవుని యొక్క కనికరం దగ్గరకు వచ్చాడు. దావీదు కుమారుడి దగ్గరకు వచ్చాడు. కోల్పోయిన స్థితి కంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని అనుభవించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం పడిపోయిన స్థితిలో ఉండాలని ప్రభు కోరుకోట్ల. గడిచిన దినాల్లో ఎటువంటి పడిపోయిన స్థితిలో ఉన్నా సరే, నీవు ఈ ఉదయకాల సమయంలో దేవుని వైపు చూస్తే, దేవుని కనికరాన్ని పొందుకుంటే, దేవుడు నీ పడిపోయిన స్థితి నుంచి పైకి లేవనెత్తగల సమర్థుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దిక్కులన్నీ వెక్కిరించాయి. నీ స్థితింతే, నీ బ్రతికింతే, ఇంకా నువ్వు చచ్చిపోయే వరకు ఈ గుడ్డి భిక్షగాడిలాగే నువ్వు చనిపోవాలని దిక్కులన్నీ ఎక్కిరించినా సరే, మన దిక్కు దేవుడని, నజరేయుడని, యేసు అని, దావీదు కుమారుడని, నా దిక్కు నువ్వే ప్రభు అని ఆయన యొద్దకు వస్తే ఆయనే దిక్కుగా నిలిచి ఒక దిక్సూచిగా భర్తమై జీవితాన్ని మార్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం. 6వ అధ్యాయం 26వ వచనం. మనము 6వ అధ్యాయం 25వ వచనాన్ని మాత్రమే ధ్యానించాం. అంటే దేవుని సన్నిధి ఒక వ్యక్తి మీద ప్రకాశించబడి దేవుని కనికరాన్ని ఎవరు పొందుకున్నారంటే, ఇద్దరు వ్యక్తుల గురించి మనం ధ్యానం చేస్తాం. ఒకటి దావీదు మహారాజు, ఒకడు గుడ్డి భిక్షగాడైన భర్తమై గురించి ధ్యానం చేస్తాం. ఇప్పుడు దేవుని సమాధానాన్ని ఎవరు పొందుకున్నారు? కనికరమే కాదు, సమాధానం కూడా మనకు చాలా అవసరం. అవునా కాదా? కనికరం ఒకటే కాదు, దేవుని సన్నిధి ఒకటే కాదు, దేవుని ప్రసన్నత ఒకటే కాదు, దేవుని సమాధానం కూడా మనకు అవసరం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం సంఖ్యాకాండము 6వ అధ్యాయం 26వ వచనం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలగజేయును గాక. గడిచిన దినాల్లో ఒకవేళ మనుషులతో సమాధానం కోల్పోయావేమో, బంధువులతో సమాధానం కోల్పోయావేమో, కుటుంబీకులతో సమాధానం కోల్పోయావేమో, భార్యాభర్తల మధ్య సమాధానం కోల్పోయావేమో, బిడ్డల మధ్య కుటుంబంలో సమాధానం కోల్పోయావేమో. దేవుడు ఈ 2026 సంవత్సరము
ఈ యొక్క జులై మాసం నుంచి నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ ఇరుగు పొరుగు వారి మధ్య ఆయన సమాధానాన్ని కలగజేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. దేవుడు సమాధానం కలగజేశాడంటే మన జీవితాలు ఆశీర్వాదపు బాటలో, అభివృద్ధి బాటలో నడుస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమాధానం లేకపోవటం చాలా విచారకరం. మన జీవితాల్లో సమాధానం లేకపోవటం చాలా విచారకరం. కొంతమంది మనుషులు ఉంటారు, మనం సమాధానం పడదామని వెళ్ళినా సరే వారు సమాధానానికి సిద్ధంగా ఉండరు. వాళ్ళని ప్రభువే రక్షించాలి, ప్రభువే వారిని దర్శించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు దాకా మంచిగా మాట్లాడతారు, ఏదో దూరినోళ్ళలాగా. మనం అనకూడదు ఈశ్వర, ఏదో లోపల దూరినోళ్ళలాగా ప్రవర్తిస్తారు. నిజం, చాలా మంది మనుషులు అలాగే ఉంటారు. అప్పుడు దాకా బాగానే ఉంటారు, ఏదో లోపలేదో దెయ్యం దూరినోళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. మరి చాలా మంది సమాధానం ఉండదు జీవితంలో. ఎందుకు బతుకుతున్నాం కూడా అర్థం కాదు, ఎందుకు ఉంటున్నాం కూడా అర్థం కాదు. అలా ఉంటారు జనాలు చాలా మంది. అరే, మనుషులతో సమాధానం లేక, దేవుడితో సమాధానం లేక, ఇరుగు పొరుగు వారితో సమాధానం లేక నువ్వు చేసే భక్తి దేనికి? దాని అసలు భక్తి అంటారా? నిజంగా మనం మాట్లాడుకుంటే దాని భక్తి అంటారా? మనుషులతో సమాధానంగా ఉండరు, దేవునితో. అసలు మనుషులతో ముందు సమాధాన పడాలి, దేవునితో సమాధాన పడాలి, సమాధానంగా మనం జీవించాలి. సమాధానాన్ని కోల్పోయి చేసే భక్తి అంతా భక్తి అని అసలు అది బూడిదలో పోసి పన్నీరు. నువ్వు మనుషులతో సమాధానం లేకుండా మొహం మార్చుకొని, మాడిపోయిన తెపాల్లాగా మొహం పెట్టుకొని నీ భక్తి చేస్తే దేవుడు ఆ భక్తిని అంగీకరిస్తాడా? అసలు అంగీకరించడా. నీ ప్రార్థన కనీసం నీ కాంపౌండ్ వాళ్ళు కూడా దాడదు, నీ ఆరాధన కాంపౌండ్ వాళ్ళు కూడా దాడదు. అయ్యో, నేను ఏవో ప్రార్థన చేశాను, నేను ఆరాధన చేశానని నువ్వు లోపల ఉర్రూతులు ఉప్పొంగటం తప్పితే కానీ దేవుని సన్నిధి, దేవుని అభిషేకం ఒక్క నీటి బొట్టు అంతా కూడా నువ్వు అనుభవించలేవు. అందుకే దేవుని సమాధానం మనకు అవసరం. దేవుని నామానికి మేము కలుగును గాక. సాధ్యమైతే మనుషులందరితో కూడా మనం సమాధానంగా ఉండాలి. దేవుని నామానికి మేము కలుగును గాక. ఇక్కడ సంఖ్యాకాండము 6వ అధ్యాయం 26వ వచనము, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలగజేయును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా చదివిన వాక్యంలో ఆయన తన సన్నిధిని మన మీద ఉదయింపజేసి, ఆయన సన్నిధిని మన మీద ప్రసరింపజేసి మనల్ని కనికరించును గాక అని చెప్పాడు. ఇక్కడ ఆయన సన్నిధి కాంతిని ఉదయింపజేసి మనకి సమాధానాన్ని కలగజేస్తాను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. అంటే దేవుడు తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి తను సమాధానం కలగజేయటం అంటే దేవుడు మనల్ని అంగీకరిస్తున్నట్టు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుని కాపుదల, దేవుని సంరక్షణలో మనం ఉన్నట్టు. ఆయన సన్నిధి కాంతి మన మీద ఉదయింపజేయటం అంటే దేవుడు మనల్ని అంగీకరించి ఆయన కాపుదల, ఆయన సంరక్షణ మనతో ఉన్నట్టు. సూర్యోదయం కాగానే చీకటి ఎలాగైతే పారిపోతుందో దేవుడు దివ్య కాంతి మన మీద ప్రకాశిస్తే ప్రతి విధమైన చీకటి, అంధకార, దురాత్మ సమూహాలు చెక్కేస్తాయి. దేవుని నామానికి మనం కలుగును గాక. దేవుని సన్నిధి కాంతితో, దేవుని యొక్క వెలుగుతో మనము మన కుటుంబం నింపబడితే మన కుటుంబం చుట్టూరు ఆయన దూతల కాపుదల ఉండిద్ది, ఆయన సన్నిధి ఉండిద్ది. ఏ దురాత్మలు కూడా, ఏ చీకటి కూడా మన దరిదాపులకు రాదు. దేవుని నామానికి మనం కలుగును గాక. చూద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎవరు ఎప్పుడు దేవుని సమాధానాన్ని పొందుకున్నారు చూద్దాం. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము, పాత నిబంధన, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 23-24 వచ్చినారు. 6వ అధ్యాయం. అప్పుడు యెహోవా నీకు సమాధానము భయపడకము చావవని. మళ్ళీ మొదటి కంటే చదువమ్మా, నా దాంట్లో తప్పు రాశాను. అదే 23-24 చదువు. 22 నుంచి చదువు. లేకపోతే దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి ముట్టినప్పుడు
అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగమున భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అదృశ్యమాయెను. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని ఆహాహా నా ఏలినవాడా యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినెను. అప్పుడు యెహోవా నీకు సమాధానమును భయపడకము నీవు చావని. అంటే ఇక్కడ గిద్యోను మనం చూస్తూ ఉంటుంటే ఈ న్యాయాధిపతుల కాలంలో ఫిలిస్తీన్లు మిద్యానీయులు వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ ప్రజల్ని అణిచివేతకు గురి చేస్తూ ఉన్నారు. అణిచివేత అంటే మీకు తెలుసా? అణిచివేత అంటే ఎలా చూడాలి నా వైపు? అణిచివేత అంటే మీకు తెలుసా? మనం బ్రతికేదో మనం బ్రతుకుతున్నాం, మన జీవితం ఏదో మనం జీవిస్తున్నాం. కొంతమంది మన మీద పెత్తనం చలాయించాలని చూస్తూ ఉంటారు అన్నమాట. అంటే మన గుట్టంతా వాళ్ళు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మన మీద వాళ్ళు రూలింగ్ చేయాలనుకుంటారు మన మీద రూలింగ్ చేయాలనుకుంటారు. ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళే యజమానురాలు రూలింగ్ చేయాలనుకుంటాడు. పని చేయించుకోవచ్చు, రూలింగ్ చేయాలనిపించుకోరు. పని చేయించుకోవచ్చు, నయానో భయానో జాగ్రత్తగా పని చేయమని చెప్పి పని చేయగానే రూలింగ్ చేయాలనుకుంటారు. అంటే నేను కూర్చోమంటే కూర్చోవాలి, నేను నిల్చోమంటే నిల్చోవాలి. అణిచివేతకు గురి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు వారు బ్రతికేదో వారు బ్రతుకుతున్నారు. ఇక్కడ ఈ మిద్యానీయులు ఈ ఫిలిస్తీన్లు వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ మీద పంట పండినప్పుడల్లా దండెత్తి వచ్చేసి వారి పంటను వారి గొర్రెల్ని వారి సమూహం అంతటిని కూడా వారు చెరగొని పోతూ ఉండేవాళ్ళు అన్నమాట. ఇజ్రాయెల్ ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉండేవాళ్ళు. ఇక్కడ నిస్సహాయ స్థితిలో ఉంటుంటే ఇక్కడ గిద్యోను ఈ మిద్యానీయులు వచ్చి వారిని తీసుకెళ్ళిపోతారేమో, పంట అంతా తీసుకెళ్ళిపోతారని గానుగులు చాటున, రాతితో తొలిచిన గానుగులు చాటున దాక్కొని గోధుమలు తొల్లగొట్టుకుంటున్నాడు. అంటే ఆహారం కొరకు గోధుమలు దంచుకుంటున్నాడు అనమాట. దంచుకొని వాటిని తర్వాత దాన్ని పిండి చేసి రొట్టెలు కాల్చుకొని తింటారన్నమాట. ఆహారం కొరకు ఆ గోధుమలు తొల్లగొట్టుకుంటున్నారు. ఈ మిద్యానులు వస్తే పండిన పంట అంతా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారని చెప్పేసి భయంతో బెరుకుగా ఈ యొక్క గోధుమలు తొల్లగొట్టుకుంటా ఉంటుంటే దేవుని దూత గిద్యోనుకు ప్రత్యక్షమైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గిద్యోనుకు ప్రత్యక్షమవగానే గిద్యోను నమ్మలా, దేవుని దూత నమ్మలేదనమాట. నువ్వు నాతో మాట్లాడితే కనుక నేను చెప్పింది జరగాలని చెప్పేసి ఒక తోలుని తీసుకొచ్చి బాగా తడిపి దీన్ని నేను రాత్రంతా బయట ఉంచుతాను, ఒకవేళ నువ్వు నాతో మాట్లాడితే కనుక నీవు నన్ను న్యాయాధిపతిగా ఎన్నుకుంటే కనుక ఆ తోలు ఆరిపోవాలన్నాడు. అంటే బయట మంచు పడతా ఉంటుంటే ఆ తోలు పొడిగా ఉండాలన్నాడు. నిజంగానే దేవుడు బాగా తడిపేసి తడిగా ఉన్న తోలు తీసుకొచ్చి అక్కడ పెడితే, తోలు వస్త్రాన్ని తీసుకొచ్చి బయట ఉంచితే రాత్రి అంతా మంచు కురుస్తున్నా సరే ఆ తోలు వస్త్రము తడిగా లేదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా అద్భుత కార్యాలు 2-3 అద్భుత కార్యాలు దేవుడు తన ముందు చూచిగా జరిగిస్తే తర్వాత అతడు ఒక బలిని అక్కడ అర్పించాలని అక్కడ పెట్టినప్పుడు అనమాట, అక్కడ దేవుని దూత ప్రత్యక్షమయ్యి తన చేతిలో ఉన్న కర్రతో ఆ యొక్క బలిని ఇలా ముట్టంగానే రాతిలో నుంచి అగ్ని వచ్చేసి ఆ భక్ష్యం అంతా బలినంతా దహించి వేయగానే అయ్యయ్యో నేను దేవుని ముఖాముఖిగా చూశాను, దేవుని దూతను చూశాను, అయ్యి బాబాయ్ నేను చనిపోతాను బాబు, నేను అపవిత్రుణ్ణి, నేను ఎందుకు పనికిరాను అని దేవుని దూత నాకు కనపడిపోయింది బాబాయ్, నేను చనిపోతానని భయంతో ఉంటుంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు. ఇప్పుడు చదువమ్మా 23వ వచనం చదువు. అప్పుడు యెహోవా నీకు సమాధానము భయపడకము నీవు చావని అతనితో సెలవిచ్చిన. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమ కలుగుతాం గాక. ఇక్కడ దేవుని యొక్క దూతను నేను ముఖాముఖిగా చూశాను. ఏది? అణిచివేతలో. ఇక్కడ అణిచివేస్తా ఉంటుంటే ఇక్కడ ఇజ్రాయేల్ని అణిచివేస్తా ఉన్నారు. ఇక్కడ ఇజ్రాయేల్ అణిచివేత గురవుతూ ఉంటుంటే ఇక్కడ గిద్యోను దేవుని యొక్క దూతను ముఖాముఖిగా చూడటం వల్ల నేను చనిపోతానేమో, అయ్యో దేవుని యొక్క ప్రసన్నతను నేను చూశాను, దేవుని దూతను ముఖాముఖిగా చూశాను, నేను చనిపోతానంటే దేవుడు అంటున్నాడు నువ్వు చావు, సజీవుడివై
దేవుడి కార్యాలు వివరిస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకు సమాధానం కలుగును గాక, నీకు సమాధానం కలుగును గాక అని అనగానే ఇక్కడ గిద్యోను అక్కడ ఒక బలిపీఠం కట్టి యెహోవా సమాధానకర్త, యెహోవా షాలోమ్ అని అక్కడ పేరు పెట్టాడు. అక్కడ గిద్యోను ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. అక్కడ లక్షలాది మంది సమూహంగా వచ్చిన శత్రువుల్ని గిద్యోను సైన్యము అతి తక్కువ మంది, దాదాపు 300 మంది సైన్యంతో లెక్కకు విస్తార సమూహంగా ఉన్న ఇసుక రేణువుల వలె ఉన్న సైన్యాన్ని దేవుడు ఓదించి మనుషులతోనూ సమాధానం కలిగజేశాడు. శత్రువులకు కూడా దేవుడు గిద్యోను పక్షాన, ఇజ్రాయేల్ పక్షాన ఉన్నాడని చెప్పేసి శత్రువులు కూడా వారి మీదకు వెళ్ళకుండా సమాధాన పడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఎటువంటి శత్రువుని మీదకి లెగవాలని ప్రయత్నం చేస్తున్నా సరే దేవుడే నీకు, నీ కుటుంబానికి, నీ సరిహద్దుల్లో సమాధానాన్ని కలగజేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ మనుషులు ఎవరైనా సరే నిన్ను అణిచివేయాలని చూసినా సరే దేవుడు నీ పక్షా నుండి సమాధానం కలిగివేసి అణిచివేయాలని చూసినోడే అణిచివేసేస్తాడు. మన భాషలో చెప్పుకోవాలంటే అప్పుడప్పుడు తాండ్రైద్ది వాడికి. ఏమైంది? అప్పుడప్పుడు తాండ్రైద్ది. ఎవడైతే దేవుడి బిడ్డలను అణిచివేయాలని చూస్తాడో, దేవుని వెంబడించే వాళ్ళని అణిచివేయాలని చూస్తాడో, ఎరిగిన వారిని అణిచివేయాలని చూస్తాడో వాడే అణిచివేయబడతాడు. వారు మనుషులతో పెట్టుకోవట్లా, జీవం గల దేవుడితో పెట్టుకుంటున్నారు. నీ పక్షాన యోధా గోత్రపు సింహం ఉన్నాడు, ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ గిద్యోన్ని, ఇజ్రాయేల్ ప్రజల్ని అణిచివేయాలని చూసినప్పుడు దేవుడు సమాధానం కలగజేసి, దేవుడు సరిహద్దుల్లో సమాధానం కలగజేసి గిద్యోను ద్వారా లెక్కకు ఇసుక రేణువుల వలె సైన్యాన్ని దేవుడు జయింపజేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ నిస్సహాయ స్థితిలో, చేతగాని స్థితిలో, ఒకవేళ అవమానాల్లో, నిరుత్సాహంలో నీవు ఉన్నావేమో, దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ కుటుంబీకులకి, నీ సరిహద్దుల్లో సమాధానం కలగజేయబోతున్నాడు. గట్టిగా నమ్మిన వారు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. నీ అధికారులతో సమాధానం కలగజేయబోతున్నాడు. నీ యొక్క తోటి సహోద్యోగులతో సమాధానం కలగజేయబోతున్నాడు. భార్యాభర్తల మధ్య సమాధానం కలగజేయబోతున్నాడు. తల్లిదండ్రులకి, పిల్లలకి మధ్య సమాధానం కలగజేయబోతున్నాడు. బంధువుల మధ్య సమాధానం కలగజేయబోతున్నాడు. ఆయన సమాధానానికి కర్తయ్యకు అధిపతి అయిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. 15వ అధ్యాయం 33వ వచనం. సమాధానకర్తయగు దేవుడు మీకందరికి తోడై ఉండును గాక. దేవుని నామానికి మహిమ కలుగును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన కనికిరాన్ని మన మీద కుమ్మరించబోతున్నాడు. తన సమాధానంతో మనకు తోడై ఉండి నడిపించబోతున్నాడు. ఈ 2026 సంవత్సరము, ఈ జులై మాసం నుంచి దేవుడు తన అపారమైన కనికిరాన్ని మన మీద కుమ్మరించి పడిపోయిన నిస్సహాయన స్థితిలో నుంచి దేవుడు మన పైకి లేపనెత్తబోతున్నాడు. అంతేకాదు తన సన్నిధి కాంతిని మన మీద ఉదయింపజేసి మన కుటుంబంలో, మన సరిహద్దుల్లో, మన బంధుమిత్రుల మధ్య, మనం పనిచేస్తున్న చోట కూడా దేవుడు మనకి సమాధానాన్ని కలగజేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందరం కూడా మోకరించి ప్రభువా, అయ్యా నా దోషముల్ని, నా తప్పిదముల్ని క్షమించు ప్రభువా. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ కృపా బాహుల్యము చొప్పున నన్ను కనికరించు ప్రభువా అని. దావీదు దేవుని కనికరం కొరకు ప్రాధేయపడ్డాడు. మనకు దేవుని కనికరం కావాలి. దేవుని కనికరంతో మనం నింపబడాలి. దేవుని యొక్క కనికరంతో మనం నింపబడితే మన స్థితులు మార్చబడతా ఉంటాయి, మన పరిస్థితులు మార్చబడుతూ ఉంటాయి. దేవుని కనికరం వల్ల కలిగే లాభాలు, పాప క్షమాపణ దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది, మన దోషాల నుండి మనకు విముక్తి లభిస్తుంది. అలాగే పునరుద్ధీకరణ, రెస్టోరేషన్, కోల్పోయిన స్థితిలో నుంచి ఆశీర్వాదాలు, ఆత్మీయ స్థితి మరలా లభిస్తాయి. ధైర్యము, ఆదరణ, ఎంతటి కష్టకాలంలో అయినా
దేవుని కృప మనల్ని నడిపిస్తూ ఉండిద్ది. దేవుని కనికరాన్ని పొందుకుంటే, అలాగే దేవుని సమాధానము మనం పొందుకుంటే, దేవుని సమాధానం కలగజేయటం వల్ల కలిగే లాభాలు, భయాందోళన నుంచి మనం విడుదల పొందుకుంటాం. విపత్కరమైన పరిస్థితుల్లో హృదయంలో నెమ్మది ఉంటుంది. సఖ్యత, దేవునితో మరియు తోటి మనుషులతో కూడా సమాధానంగా జీవించే భాగ్యము మనకు లభిస్తుంది. మొట్టమొదట దేవుని సమాధానము గిద్యోని హృదయంలో ప్రవేశించినప్పుడు గిద్యోను బాహ్య ప్రపంచంలో కూడా సమాధానము ఏర్పడింది. అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత మన హృదయాలపైన ఉదయిస్తే మన హృదయంలో నెమ్మది కలుగుతుంది, మన కుటుంబంలో నెమ్మది కలుగుతుంది, మన బాహ్య ప్రపంచంలో మన సహచరులతో, మన బంధుమిత్రులతో, మన తోటి ఉద్యోగస్తులతో నెమ్మది కలుగుతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, కనికరపూర్ణుడా, కృపగల దేవా, ఈ యొక్క 2026 సంవత్సరము జులై మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ 7వ నెలలో అయా ప్రతి కుటుంబంలో నీ అద్భుత కార్యాలు, నీ ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రభా. ప్రతి కుటుంబంలో ఉన్న ఆయా పరిస్థితుల నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభా. నిశ్చయముగా వారి చేతుల కష్టార్జితాన్ని వారు అనుభవించే కృపను వారికి దయచేయండి ప్రభా. ప్రతి విధమైన అవరోధాలని, అడ్డంకులన్నింటినీ తొలగించండి ప్రభా. బలహీనంగా ఉంటున్న వారికి జ్ఞాపకం ఉంచుకోండి. నీ గాయపడిన హస్తంతో వారిని ముట్టి పరిపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం దయచేయండి. మరి ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన రీతిగా నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీ కనికిరాన్ని మేము పొందుకునేటట్టు, నీ సమాధానంతో మేము జీవించేటట్టు, నీ కనికిరాన్ని మేము పొందుకోవటం ద్వారా కోల్పోయిన స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదిగే విధంగా ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించమని మీ కృపలో భద్రపరచండి ప్రభా. అలాగే తండ్రి ప్రభ, కుడి వచ్చిన సంఘం అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన వ్యతిరేకమైన పరిస్థితులను లయపరచండి ప్రభా. కుటుంబాలను మీరు దీవించి ఆస్వాదించండి. కాలనీని మీరు జ్ఞాపకం చేసుకోండి. కాలనీలో ఉన్న కుటుంబాలన్నింటినీ మీరు దీవించి ఆస్వాదించి నీ కృపలో వర్ధిలింప చేయమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు సర్వలోక సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సన్నిధి కూడి ఉన్న మనకును లోకంలో ఉన్న పరిశుద్ధులందరికను ఆయన రాకడ పర్యంతరము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా.